హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియో స్పెషాలిటీ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. 30th బర్త్డే వ్లాగ్. ఆబ్వియస్గా కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా. సో ముందు వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. నేను అన్ని ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకున్నా అనమాట. 30th కదా అని చెప్పేసి సింపుల్గా ఇంట్లోనే. ఇంకా నా బర్త్డే వచ్చి June 2 అనమాట. వీక్ డే వచ్చింది. ఆ రోజైతే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. మేమిద్దరం కూడా నివిన్ కూడా కీటలో డ్రాప్ చేసేద్దామని చెప్పి ప్లాన్ అనమాట. మళ్ళీ లీవ్ అది పెట్టుకుని వద్దులే అని చెప్పేసి మళ్ళీ వీకెండ్ అది ప్లాన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ రోజైతే ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ పొద్దున్నే లేచి ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పి అనుకునే లోపు ఇంకా నివి కేక్ కట్ చేయాలని చెప్పి పెట్టింది. ఆబ్వియస్గా నివికి చాలా ఇష్టం కేక్ కటింగ్. సో దానికోసం అయితే నివి స్ట్రాయిజులు దానికి నచ్చినవి కేక్ పైన ఇది కూడా నేనే బేక్ చేశాను అనమాట. సో దానిపైన స్ట్రాయిజులు అది వేసి రెడీ చేస్తున్నాను. ఈ లోపు ఈ కేక్ రెడీ అయిపోయే లోపు మేము ఇంకా ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాము. అండ్ ఈ లోపు మళ్ళీ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడనమాట రాజు. ఏదో ఒకటి ఇస్తాడని తెలుసు, బట్ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలే అనమాట. నా ప్లాన్లో కూడా లేదు అసలు అది. సో తనైతే నాకు అది గిఫ్ట్ చేశాడనమాట. అండ్ మీరు చూస్తారు అది ఇప్పుడు వ్లాగ్లో అంతా ఇంక్లూడ్ చేశాను. సో ఇదంతా మార్నింగ్ అనమాట, మేము ఇంకా ఫ్రెష్ అవ్వక ముందు. సో కేక్ కటింగ్ అన్నది నివి పుట్టిన తర్వాత మాకు అలవాటైంది. మామూలుగా అయితే మేము ఇద్దరమే సింపుల్గా చేసుకునే వాళ్ళం. బట్ నివి పుట్టిన తర్వాత మార్నింగ్ లేవగానే ఒకవేళ ఆఫీస్కి వెళ్తుంటే ముందు కేక్ కటింగ్ చేసాక ఆఫీసులకు బయలుదేరుతున్నాం అనమాట. నా బర్త్డే అయినా, రాజ్ బర్త్డే అయినా, లేకపోతే నివి బర్త్డే అయినా సరే ఇలానే చేస్తున్నాము నివి కోసం అనమాట. సో నాకైతే గిఫ్ట్ అది ఇచ్చాడన్నాను కదా. సో ఇప్పుడైతే వ్లాగ్లో చూడండి అసలు ఏంటి గిఫ్ట్ అనేది. నువ్వు ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఎందుకు ఇంత హెవీ ఉంది మరి? డైస్నేనా? ఎందుకు నాకు చెప్పకుండా తీసుకున్నావు నువ్వు? డైస్నే నేను చెప్తున్నాను కదా. హౌ రే హౌ? ఏ కలర్? దీనికి ఏంటి బ్యాండేడ్ వేసారు? అది కనపడదు. అమ్మ మ్యూట్ చేసేసా ఫోన్. చాలా హెవీ ఉంది. రాజ్ అయితే డైసన్ గిఫ్ట్ చేశాడనమాట. ఐ మీన్ హెయిర్ స్టైలింగ్ కిట్ అనమాట. అది మధ్యన కొంచెం హెయిర్ స్టైలింగ్ అది చేసుకుంటూ ఉంటాను కదా సరదాగా. సో దానికోసం అయితే యూజ్ అవుతుందని ఇచ్చాడు. బట్ ఇదైతే నాకు అసలు ఐడియానే లేదనమాట ఏ రకంగా కూడా. ఎందుకంటే నాకు కూడా సెల్ఫ్గా ప్లాన్లో లేదు డైసన్ తీసుకోవాలని చెప్పి ప్రస్తుతానికైతే. సో తనైతే ఇంకా డైసన్ అయితే యూజ్ అవుతుందని అనుకుని ఇచ్చాడు. బట్ నాకు గిఫ్ట్ చూడగానే అర్థమైపోయింది అది డైసన్ అని. ఎందుకంటే ఇంకా అంతకు మించి నాకు అవసరమైనవి అంత స్పెండ్ చేసి సొంతంగా కొనుక్కుంటాం కదా. నేను ఎప్పుడు వ్లాగ్స్ లో చెప్పేదే, మా ఇద్దరికి ఏమైనా కావాలంటే మేము వెళ్ళి కొనిసుకుంటాం డైరెక్ట్ గా. ఇంత గిఫ్ట్లు సర్ప్రైజ్లు అలా అంత రెగ్యులర్ గా ఉండవు. బట్ న్యూ ఇయర్స్ నీది మరి ఎలా ఆర్డర్ పెట్టో తెలియకుండా న్యూ ఎడిషన్ డైసన్ అంటే న్యూ ఉంటుంది కదా ఇప్పుడు. కాదు కానీ న్యూ ఎడిషన్ లేకపోతే ఎలా? అవి మోడల్స్ ఉన్నాయి ఎక్కువ. జాగ్రత్త. అరే మీకు ఏం కొనాలో తెలుసా అసలు? ఇందులో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇందులో చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో నువ్వేం కొన్నావని ఎయిర్ బ్రాప్ కొన్నావు. స్ట్రైట్నర్ కాదు బేబీ, స్ట్రైట్నర్ కాదు, ఇది ఎయిర్ బ్రాప్. అదే నేను అడుగుతున్నా నీకు తెలుసా అని. థ్యాంక్ యూ. నాకు పెద్ద గిఫ్ట్ వచ్చిందా? మీరు అన్ని తినట్లేదు కదరా. అది ఇక్కడ ఓపెన్ చేయాలబ్బా. ఇప్పుడే ఒకటి పగలగొట్టింది. ఏం కాదు. గిఫ్ట్ ఓపెన్ చేయడానికి నాకు చాలాసేపు పట్టింది అనమాట. ఈ లోపు కాల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అందరితో ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నా అనమాట గిఫ్ట్ ఓపెన్ చేస్తూనే. సో నాకు డైసన్ అని ఎలా అర్థమైందంటే ఆ షేపే నాకు అర్థమైపోయింది బాక్స్. అంతకు మించి నాకు ఆ షేప్ లో కావాల్సినవి అంత డిఫరెంట్ గా ఏమీ ఉండవు అనమాట. సో ఆ షేప్ చూడగానే అర్థమైపోయింది అది డైసన్ అని చెప్పేసి నాకు. బట్ రాజ్ అంటున్నాడు కాదు ఓపెన్ చేయని. సో అదనమాట. బట్ చాలా హెవీ ఉంది, ఆల్మోస్ట్ 4 kgs. అసలు నాకు అసలు చెప్తున్నాను కదా నేను ఇప్పటికి వచ్చి అది
ఇన్ స్టోర్ కూడా వెళ్ళి నేను ట్రయల్ కూడా వేయలేదు అసలు అది టూల్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి కూడా. సో యా, అది కూడా కట్ చేయాలేమో. ఇచ్చాడు ఎలా వంగని చేస్తుంది, దీనికి తెలియదు ఇంకా పాపం ఏంటి. నీవి దాంతో నీ హారే కూడా మా అమ్మ స్టైలింగ్ చేయొచ్చు, నువ్వు అడిగావు కదా హెయిర్ స్టైల్ కావాలని మా అమ్మలాగా, దాంతో నీ హెయిర్స్ కూడా చేయొచ్చు. అవ్వ మన ఇద్దరికి రాగేషంకి ఇది. వావ్, అరే నీకు పేరు ఎలా, నువ్వేంటి ఎలా రాయిపించాను, నీకు ఇవన్నీ ఎలా తెలుసురా? నీవి ఫామ్ ఎవరు? ఇందులో ఏముంటాయి ఇవి? ఓ ఇవి కూడా ఉంటాయి ఇందులో, అవి వ్రాప్వి. ప్రైస్ ఎంత పడి? ఇది ఫ్రీ అయ్యా, ఇది తెలుసు. ఇది ప్రతి ఇక్కడ రాస్తారు. ఇది ఎన్గ్రేవ్, అవునా? 3 words. ఓకే, ఎన్ఫో బాగుంది. ఎన్ఫో బాగుంది. చేస్తావా? చిన్న గోపించి దీని కింద దింపద్దు, కింద పగిలింది కాలు గుచ్చుకుంటే అది పగిలింది. ఇవి వీటితో నీ హారీ ఇలా చేయొచ్చు నాన్న శని. ఇప్పుడు ఇవి నేర్చుకోవాలి నేను, తెలుసా? యా, హీర్ ఈస్ మై డైసన్ అనమాట. ఓపెన్ చేశాను మంచిగా, చాలా బాగా నచ్చింది. అండ్ చెప్పినట్టుగానే నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. ఇన్ స్టోర్లో కూడా అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు. అది కొన్నప్పుడు చూద్దాంలే అని చెప్పి అనుకున్నాను తప్ప అసలు దాని జోలికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. బట్ యా, అది వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్రై చేశాను, చాలా బాగుంది. రివ్యూ కూడా మీకు అది చెప్తాను, మీకు నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటని తప్పకుండా. సో గిఫ్ట్ ఓపెనింగ్, ఫ్యామిలీ నుంచి విషెస్ ఇవన్నీ అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అండ్ తర్వాత వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాం అనమాట. బర్త్డేకి అది ఇంకా మ్యాండేటరీ కదా మనకి ఇంట్లో. సో దేవుడికి అయితే కొంచెం దీపారాధన అది చేసుకుని దండం పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత ఇంకా గబగబా వెళ్ళిపోవాలన్నమాట ఆఫీసులకి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, కాల్స్ మాట్లాడుతూ ఉన్నా అనమాట. ఈ ఇయర్ బర్త్డే నాకు చాలా స్పెషల్ అనిపించింది అనమాట. ఆబ్వియస్గా 30th బర్త్డే కదా, అఫ్ కోర్స్ చాలా స్పెషల్ అసలు చెప్పాలంటే. అండ్ దట్టు నాకు పర్సనల్గా 20sలో అన్నీ నేర్చుకుని జర్నీలో ఉంటూ కొన్ని చాలా వరకు వేరే సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసి అండ్ దట్టు ఈ స్టాండర్డ్లో మేము ఫ్యామిలీగా ఉన్నామంటే ఆబ్వియస్గా చాలా నేర్చుకుంటేనే ఇక్కడ వరకు ఉండగలం అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ, నా 20s అన్నీ చాలా మంచిగా అయినాయి. అండ్ ఇప్పుడు 30s కూడా లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ స్ట్రెంగ్త్ అని చెప్పచ్చు. Happy birthday, mommy. Happy birthday, mommy. Happy birthday, mommy. Claps కొట్టు. దాయిస్లో పాడు. Zoom gebus start feel glue. దీనికోసం వెయిట్ చేస్తుంది. తినరా ముందా? సోదొద్దు, చిన్నది పెట్టు. బాగుందా? అండ్ నివి ఆనందం కోసం కేక్ కటింగ్ అయితే చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, రాజ్ హోమ్ ఆఫీస్ ఉంటాడా, అండ్ నివిని డ్రాప్ చేయాలన్నమాట కీటాలో. ఇది ప్లాన్ ప్రస్తుతానికి. సో దానికైతే రెడీ అయిపోతున్నాము. హాయ్ నివి. పెట్టుకున్నా. ఏ పాండే ఎందుకు నివి? బేబీ చీస్. ఓకే
Cheers, baby! సో యా హడాడ్ అనమాట మార్నింగే లేచాక. సో బర్త్డే కాబట్టి దేవుడికి అది దండం పెట్టుకుని ఫాస్ట్గా లేచిన తర్వాత అందరూ విష్ చేస్తారు కదా. సో వాళ్ళందరితో కాల్స్ మాట్లాడి, ఇంటి నుంచి ఫోన్స్ వస్తాయి కదా, అమ్మ వాళ్ళతో కాల్స్ మాట్లాడి, అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అండ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తారు కదా ఆ గిఫ్ట్ అవన్నీ చేసేసరికి టైం అయిపోద్ది అనమాట. ఇంకా తొందరగా దేవుడికి దండం పెట్టుకుని కేక్ కటింగ్ చేసేసి మీ ముగ్గురమే నివి కోసం అనమాట మెయిన్ అది వెయిట్ చేస్తూ ఉంది కేక్ కటింగ్కి. సో కేక్ కటింగ్ చేసి ఇప్పుడే బయలుదేరుతాం అనమాట. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, రాజు ఈరోజు హోమ్ ఆఫీస్ ఉంటాడు. సో నివిని తను దింపుతాడనమాట. యా అది. సో ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు ప్లాన్స్ అంతా అంటే ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు బర్త్డే అవుట్ఫిట్ అవన్నీ వేసుకుంటే, ఈరోజు మామూలుగా అయితే ఆఫీస్ కాబట్టి క్యాజువల్స్ న్యూ వేసుకున్నాను అనమాట. కొత్తవి క్యాజువల్ వేర్ వేసేసుకున్నాను. సో ఈవినింగ్ డ్రెస్అప్ అవుతా అనమాట డిన్నర్కి వెళ్ళే ముందు. అండ్ యా ఎలా జరుగుతుందో ఏంటో వ్లాగ్ అంతా కూడా మీకు చూపిస్తా తప్పకుండా, ఆబ్వియస్గా. ఎందుకంటే ఇది నా 30th బర్త్డే కదా, నాకు మెమరబుల్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు చాలా మెమరబుల్గా ఉంటుంది. అండ్ యా నేను ఫొటోస్ అవి కూడా తీసుకున్నా కదా, అవి నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అయ్యి చెక్అవుట్ చేయండి. అందులో అయితే నావి ఇన్స్టెంట్గా పోస్ట్ వస్తూ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే బ్యాక్ హోమ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాను, బర్త్డే అవుట్ఫిట్ అది వేసుకుని రెడీ అవుదాం అని చెప్పేసి. బట్ నా బర్త్డేకి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్గా, ఫ్రెండ్స్తో అండ్ పిల్లలతో మంచిగా ప్లాన్ చేసుకున్నాను. అది వర్కౌట్ అయితే అలాగా చేద్దాము ఇన్స్టెంట్గా అన్నా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం కానీ, బట్ అసలు వెదర్ అయితే కోఆపరేట్ చేయలేదన్నమాట ఈ ఇయర్. నా బర్త్డే వచ్చిందే యాక్చువల్గా వెకేషన్ టైం. పిల్లలకి చెప్పాలంటే చాలా మంది ఫ్యామిలీస్ అవుట్ ఆఫ్ వెకేషన్స్లో ఉంటారు. సో దట్ మనకి అందరూ ఉండగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది కదా, అలానే ప్లాన్ చేసుకున్నాను. బట్ నేను ప్లాన్ చేసుకున్న 2-3 వీక్స్ కూడా ఫుల్ వెదర్ అసలు ఫుల్ హ్యాండ్ ఇచ్చిందనమాట. చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. సో అవుట్డోర్ ఏమీ చేసుకోవడానికి లేకుండా పోయిందనమాట, సమ్మర్ పార్టీ లాగా. బట్ అయినా సరే ఇట్స్ ఓకే, చాలా హ్యాపీగా నా బర్త్డే అన్నది ఎంజాయ్ చేశాను. ఈ రోజైతే ఫ్యామిలీతో చేసుకున్నాను, బట్ తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో కూడా చేసుకున్నాను. అది కూడా మీరు అప్కమింగ్ బ్లాగ్స్లో చూస్తూ ఉంటారు. ఇది రాజ్ స్పెషల్గా చేసిన కేక్ అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చాక చూసారు కదా, రెడీ అయిపోయాను అనమాట అవుట్ఫిట్ వేసుకుని. అండ్ ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను. అండ్ మీకు ఇంకా కావాలి డీటెయిల్స్ అంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను కంపల్సరీ షేర్ చేస్తాను. సో ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేశాను, రీల్స్ అవన్నీ కూడా. అండ్ తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ అనమాట. ఇంకా అఫ్కోర్స్ రాజ్ అంత కష్టపడి నాకు చాక్లెట్ కేక్ చేశాడు. అండ్ ఈసారి ఇంకా బాగా చేశాడు అనమాట, చాలా బాగుంది. Happy birthday to me. Happy birthday, నీవి బాగుందా? నీవి ఆగు పప్ప, తిని చిన్నదివిరా. బాగుంది, బాగుంది. ఎక్కడికి వెళ్తున్నాం? అవును అమ్మ బర్త్డే, అందుకు రెస్టారెంట్కి వెళ్తున్నాం. మా అమ్మ డ్రెస్ బాగుందా? నచ్చిందా? నీరు చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావు తెలుసా. అవును, మా అమ్మ బర్త్డే అని రెడీ అయిందా? ఇక్కడ నేను చెట్టు మేంచి అనుకుంటా నీళ్ళు పడుతున్నాయి బాగా. వెళ్దాం, ఆ వర్షం స్టార్ట్. పప్ప ఆటో పార్క్ చేస్తున్నాడు కదా. సో యా మేమైతే డిన్నర్కి వచ్చాం అనమాట. ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది మేమున్న ఏరియాలో, ఒకటి ఏషియన్ రెస్టారెంట్కి వచ్చాం అనమాట, అమ్మాయ అని చెప్పి. ఇంకా వెళ్తాము, ఇంకా వెళ్ళలే. రిజర్వేషన్ యాక్చువల్గా 6:30కి చేశాడు రాజు నివికి డిన్నర్ టైం అని. బట్ ఆబ్వియస్గా రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా. అండ్ వ్లాగ్ కూడా చేయలేదు, రెడీ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి కాబట్టి, రెడీ అవ్వడం అంతా లేట్ అవుద్ది కాబట్టి. సో యా ప్రస్తుతానికైతే డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. నేను ఫుల్ అవుట్ఫిట్ చూపించలేకపోతున్నాను, నేను తర్వాత రాజుని అడుగుతాను కొంచెం ఫుల్ అవుట్ఫిట్ షూట్ చేయమని చెప్పి. యా అది. అండ్ మా బుడ్డినివి ఇక్కడ ఉంది. ఏందివి? హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? రెస్టారెంట్కి. అవును, తినడానికి వెళ్తున్నాం కదా. తింటాం మంచిగా అమ్ము. ఓకే సరే. యోగట్ పువ్వు వద్దులే, పెరుగు పువ్వు తింటావా రెస్టారెంట్కి వెళ్ళి నువ్వు? అయ్యో
సరే, సో ఇప్పుడు చూస్తాం అనమాట అక్కడ ఏం తినాలనిపిస్తే అవి తింటాము. సో అది బర్త్డే డిన్నర్ అనమాట. ఇంకా Dann kommt keine Regen. అవునా, Dann kannst du nicht ins Auto. ఓకే. Ich kann Fisch, okay? వద్దు, తడిచిపోతా. Nein. పడతావే. తిండతి కూడా ఉంటుంది. ఏం తింటా నువ్వు? ఎడమామే ఉన్నాయి, డంప్లింగ్స్ ఉన్నాయి, గార్నెలంటూ, ఇంకా చిన్ని, ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక ఇలా ఫ్రెష్ రోల్స్ ఒకటి చెప్పచ్చు, గార్నెలన్ టెంపురా సుషి లాగా వస్తాయి, బాగుంటాయి అవి. నేను రాజు రెస్టారెంట్స్ ఈ ఫుడ్ విషయాల్లో ఏమీ అంత పర్టికులర్ కాదు, బట్ మంచి ప్లేస్ అంబియన్స్ అవి మంచిగా ఉన్నవి, కొత్తగా ఓపెన్ అవినివి చూసుకుని వెళ్తూ ఉంటాం అనమాట, ట్రై చేయాలని చెప్పి. అందులో మెయిన్ మేము వెళ్ళామంటే మా టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అవ్వాలని అనుకుంటాము. సో అది మనకి సాటిస్ఫై అయ్యేది మోస్ట్లీ ఏషియన్ ఫుడ్. సో ఇక్కడ ఏషియన్కే వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇది రెస్టారెంట్ అన్నం కన్నా ఫ్యూజన్ కిచెన్ అనమాట. బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది అనమాట. నేను మ్యాంగో సలాడ్ అండ్ రాజు వచ్చి కొంచెం చికెన్ నూడిల్స్ అలాగా, పడతాయి ఉంటుంది కదా అది, అన్ని ఇవి అయితే కొంచెం స్టార్టర్స్ లా చెప్పుకుని అలా అయితే తిన్నామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట, ఎంజాయ్ చేసాం చాలా రోజుల తర్వాత డైనింగ్ హ్యాపీగా. అండ్ ముందైతే డ్రింక్స్ ఆర్డర్ చేసుకుంటాం కదా, సో ముందైతే డ్రింక్స్ చెప్పుకున్నాము. ఇంకా మెయిన్ బర్త్డే అంటే ఏదో ఈ ఇయర్కి ఇది అచీవ్ చేసేయాలి, లేకపోతే గోల్ ఉండాలి, ఏం ఉండాలి, అలా అంత పర్ఫెక్ట్గా ఏమీ ఉండవన్నమాట. నాకు పర్సనల్గా అయితే అలా అంత పర్ఫెక్ట్గా ఏమీ నాకు ఉండదు. ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి అని అయితే మాత్రం ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా గ్రోత్ కూడా ఉండాలి దాంతోపాటు ప్రొడక్టివ్గా. అంటే యాజ్ ఏ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ అయినా సరే ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే అనమాట, ఏదైనా సరే హ్యాపీ గ్రోత్ ఉండాలని చెప్పి అనుకుంటాము. అండ్ నా 20sలో చాలా వరకు చాలా నేర్చుకున్నాను, ఎందుకంటే ఇండియాలో లైఫ్ అంతా చాలా డిఫరెంట్. బట్ వన్స్ జర్నీ మూవ్ అయిన తర్వాత చాలా ఉంటాయి అన్నమాట నేర్చుకోవాల్సినవి. అండ్ మన మైండ్ సెట్ కూడా దానికి తగ్గట్టు మారిపోతూ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే 20sలో నేర్చుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. కొంచెం 30s వరకు వచ్చి 30s తర్వాత కన్నా 20sలో మన స్ట్రగుల్ చూస్తే 30sలో హ్యాపీగా ఉండొచ్చేమో అని కొంచెం అనిపిస్తుంది. బట్ స్టిల్ అలా అని కంప్లీట్గా 20sలోనే నేర్చుకుని సెటిల్ అయిపోయామన్నది కాదు. ఏ ఇయర్కి ఉండే ఆబ్స్టకల్స్ ఆ ఇయర్కి ఉంటాయి, కానీ వన్స్ 30కి వచ్చి అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నది కాదనమాట. మేమేమి 20s ఇలానే ఉండాలి, మా లైఫ్ జర్నీలో ఇలా ఉండాలి అని మాకైతే పక్కా ప్లాన్ అయితే లేదు. జస్ట్ వీ థాట్ లైక్ ఓకే కిడ్ ఉండాలి అండ్ దెన్ తర్వాత కెరీర్ స్టార్ట్ చేస్తా అని నాకు ముందు నుంచి ఉందన్నమాట కంపల్సరీ. సో జస్ట్ అనుకున్నామంతే అండ్ ఇట్ హ్యాపెండ్. అది గాడ్స్ గ్రేస్ అనుకోవాలన్నమాట. సో వన్స్ నివి వచ్చింది అండ్ తర్వాత కెరీర్ స్లోగా స్టార్ట్ చేశాను. బికాస్ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చాను అనమాట జర్నీకి. సో అది మా లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట మాకు మెయిన్ నివితో. అండ్ 20sలో కిడ్ని చూసుకుంటూ అండ్ తర్వాత కెరీర్ కూడా చేసుకోవడం అంటే అస్సలు ఈజీ కాదనమాట. తెలిసిందే అందరికీ, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా. అది కూడా మేమిద్దరం కలిసి గ్రోత్ అన్నది చూసామన్నమాట. నేను రాజు కూడా, నాకు చాలా విషయాల్లో తనే గైడ్ చేస్తాడు అన్నీ కూడా. ఎందుకంటే స్టిల్ నేను ఇంకా మూవ్ అయిన తర్వాత జర్నీకి ఇంకా నేను చిన్నపిల్లగానే ఉన్నా అనమాట. బట్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి అండ్ నివి పుట్టిన తర్వాత ఇంకా మొత్తం మైండ్ సెట్ అయితే కంప్లీట్గా మారిపోయింది, చేంజ్ అయిపోయింది అనమాట నాది. అండ్ దాంతోపాటు చాలా లెసన్స్ కూడా నేర్చుకున్నాము. అండ్ మెయిన్ పేషెన్స్ పెరిగింది, ఎంతో కొంత యాంగర్ ఇష్యూస్ తగ్గినాయి. సో ఇలాంటివన్నీ కూడా ఓవర్కమ్ చేస్తామన్నమాట మెయిన్ ఈ 20sలో. అంటే 100% అన్నీ ఓవర్కమ్ చేసేసానని కాదు కానీ, బట్ స్టిల్ 20sలో కన్నా కొంచెం బెటర్ ఉన్నా అనమాట. ఏమైంది ఇక్కడ అంటున్నాను, ఈ జీబ్రా క్రాస్ తర్వాత నీవి కమ్ హియర్. అండ్
డిన్నర్ తర్వాత ఇంకా ఇంత మంచిగా రెడీ అయ్యి మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో అందుకని చెప్పేసి అక్కడ రెస్టారెంట్ దగ్గరలో ఏరియాలోనే కొంచెం మంచిగా ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట. అండ్ నాతో పాటు నీవి అసలు నేను ఫోటో తీసుకున్న వీడియో తీసుకున్న దానికి కూడా తీయాలన్నమాట కంపల్సరీ. నాకన్నా ఎక్కువ రెడీ అవ్వాలని చెప్పి నీవి చాలా ఇష్టం. సో యా ఇలా అయితే నా బర్త్డే డేట్ అన్నది ఎండ్ చేస్తున్నా అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వ్లాగ్. అండ్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.